ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంతకం. ఏం మాట్లాడుతున్నావు? ఎంత పెద్దదంటే ఆ సంతకం అంతరిక్షం నుండి చూసినా కనిపిస్తుంది. నిజం. జిమ్మీ లూకే టెక్సాస్ రాష్ట్రంలో ఒక సైనికుడు. 1980లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి చమురు డ్రిల్లింగ్ చేసే పని మొదలుపెట్టాడు. ఆ బిజినెస్ అతన్ని కోటీశ్వరుని చేసింది. దీంతో టెక్సాస్ లోని స్మిత్ విల్లే దగ్గర 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పశువులను పెంచే బిజినెస్ లో స్థిరపడ్డాడు. అదే మన భాషలో చెప్పాలంటే గడ్డి బీడనమాట. డబ్బు తెచ్చిన పొగరానాలో లేకపోతే టెక్సాస్ లో తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడో గాని అనుకున్నదే తడవుగా తన గడ్డి బీడులో ఒక్కో అక్షరం కిలోమీటర్ పొడవుతో తన పేరు లూకే అనే అక్షరాలను చెట్లతో వదిలేసి మిగతా ప్రాంతాన్ని చదును చేశాడు. సో పచ్చని చెట్లు పరుచుకున్న అతని పేరు చూడముచ్చటగా ఉండి అంతరిక్షం నుండి కూడా కనిపిస్తూ మానవ చరిత్రలో అతిపెద్ద సంతకం అయ్యింది. అయితే ఇలా పేరు కోసం 100 ఎకరాలు చెట్లు కొట్టినందుకు చాలా విమర్శలే ఎదుర్కొన్నప్పటికీ లూకే గడ్డిబీడు టెక్సాస్ లో ప్రధాన విమాన మార్గాల వెంట ఉండడం, కోస్టన్ నుండి అలా వెస్ట్ బౌండ్ విమానాలు అక్కడ నుండి ప్రయాణించడంతో పైలట్లకు ఇతని సంతకం ఒక ల్యాండ్ మార్క్ అయింది. అంతేకాదు నాసాలో ఇతగాడికి కూడా చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఎందుకో తెలుసా? 2003లో నాసా శాస్త్రవేత్తలు వ్యోమగామి ఛాయాచిత్రాల యొక్క ప్రైమరీ రిజల్యూషన్ ని ఎస్టిమేషన్ చేస్తున్నప్పుడు 2.5 మైళ్ళ పొడవు గల ఈ లూకే పేరును యూజ్ చేసుకున్నారట.